అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. సిఆర్సి రూపశిల్పి విక్టరీ వెంకటరెడ్డి, సిఆర్సి అధ్యక్షులు తాడి నాగమోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కర్రి అశోక్ రెడ్డి, సిఆర్సి కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో పోతంశెట్టి రామరెడ్డి పార్కులో ఏర్పాటు చేసిన కళ్యాణ పందిర్లోకి ముసలి రామాలయం నుండి ఉత్సవమూర్తులను సన్నాయి మేళాలతో పల్లకిలోకి ఊరేగుతూ కళ్యాణ వేదిక వద్దకు తోడుకొని వచ్చి పెళ్లి పీటలపై ఆసీనులు గావించారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో కళ్యాణాన్ని జరిపించారు. తాడి నాగమోహన్ రెడ్డి దంపతులు, కర్రి సత్యనారాయణ రెడ్డి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి దంపతులు, ఎంఎస్ఆర్ దంపతులు తలంబ్రాలు పోసి తరించారు. వేలాది మంది భక్తులు రాములోరి కళ్యాణాన్ని తిలకించి పులకించిపోయారు. కళ్యాణం అనంతరం లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి దంపతులు దీపాలను వెలిగించి ప్రారంభించారు. గ్రామంలో పిల్లల నుండి పెద్దల వరకు ఈ ఆనంద ఉత్సవాలలో పాల్గొని తరించారు. వచ్చిన భక్తులకు స్వామివారి అక్షింతలు, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వాడపల్లి దేవస్థానం చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, జెడ్పీటీసీ కుడిపూడి శ్రీనివాసరావు, గొలుగురి మునిరెడ్డి, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆ రాముడు ఎప్పుడైతే కళ్యాణాన్ని తిలకించిన ఆ వేద మంత్రములు విన్న అంతా కూడా మనకి అనేక కళ్యాణాలను మనకి అనుగ్రహిస్తాడు. ఆ స్వామి అంటే అనేక శుభ పరంపరలు మనకి కొనసాగిస్తాడు. అటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క దివ్య అనుగ్రహాన్ని మనం పొందడం కోసం అటువంటి దివ్యమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్ర సంయుక్తం మంగినా యోజనం ప్రియం దేవాయ పరమాత్మనే దీపాధిష్టాన దేవతాభ్యో నమః. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి, నమస్కరోమి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థా సర్వేభ్యో మహాజనేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, సిఆర్సి గౌరవ అధ్యక్షులు ప్రభుత్వ శ్రీ చిర్ల జగ్గిరెడ్డి గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ పృథివ్యాః మిరఃపరశ్చ ఋషిః సుతలం నిందః త్రికూర్మో దేవత ఆసనే అంగుష్టే శ్రీధర. ఓం అంగుష్టే నమః. మధ్యే మాధవాయ నమః. మూర్ధే కేశవాయ నమః. విష్ణవే నమః. తత్కోత్పర్యో వాసుదేవాయ నమః. వందయోః ప్రద్యుమ్నాయ నమః. పూర్వోరయోః దోక్షజాయ నమః. రంగయోః నారసింహాయ నమః. మూలయోః అర్జునాయ నమః. స్వయోర్భయో హరయే నమః. నైరుతి విద్యుత్కి నమస్కారం. నైవేద్యం ఓం భూర్భువస్సువః సర్వరేణ్యం భద్రో దేవతార్య పురోగమై పూర్వేరాచార్యే సత్కృతాయాస్తు మంగళం. గోవిందా గోవిందా గోవిందా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం ధాతా ధాతృణాం భవనస్య యస్పదద్దేవగం సవితారమభివాదిషాః. ఓం యజ్ఞమస్మినామా బృహస్పతిర్దేవాప్పాద్యజమానన్యద్దాద్. శ్రీయోషాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. దయవుంచి క్యాండిల్స్ కూడా వెలిగించొద్దు.
పలుకుతూ మరొకసారి మరి శైలజ మేడం గారు కూడా ఇచ్చేశారు. మేడం గారు కూడా పాల్గొవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక చక్కటి భారతదేశ చరిత్రలోనే మరిచిపోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు నేడు గారి దంపతులు, అదేవిధంగా మిగిలిన పెద్దలచే సిఆర్సి రూపశిల్పి విక్టరీ వెంకటరెడ్డి గారు, అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అశోక్ గారు, కార్యవర్గ సభ్యులు, మరీ ముఖ్యంగా ముసల రామాలయ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా మరి ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈరోజు చరిత్రగాంచినటువంటి అయోధ్యలో రామాలయం పునర్నిర్మాణం ప్రారంభోత్సవం సందర్భంగా రావులపాలెం గ్రామంలో మరి శ్రీరాములు కళ్యాణాన్ని నిర్వర్తించి లక్ష దీపోత్సవాన్ని మరి రావులపాలెంలో లాంఛనంగా మనకి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా వచ్చి జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవాన్ని చక్కగా తిలకించడం జరిగింది. ముఖ్యంగా మరి బ్రాహ్మణోత్తములందరూ కూడా పాల్గొని ఏదైతే మరి మంత్రోచ్చరణతో చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తించి గ్రామంలో ఉన్నటువంటి వేల మంది ఈరోజు మహిళలందరూ కూడా ఈ యొక్క పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ కి చేరుకుని ఇక్కడ మరి 1,25,000 దీపాలని మరి స్వయంగా వారి చేతితో వెలిగించి ఆ రాముడి యొక్క మరి రామాలయాన్ని మరి ప్రారంభించిన తరుణంలో మరి చక్కగా ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. మరి ఏదైతే శ్రీరాముడు మన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముడు మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ఎటువంటి విపత్తుల నుంచి అన్ని విపత్తుల నుంచి కూడా కాపాడి అందరికీ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం కల్పించాలని చెప్పి మరోసారి మరి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి సిఆర్సి మరియు పంచాయతీ ఇతర ప్రభుత్వ అధికారులు, అలాగే మరి ఎవరైతే రామాలయం పెద్దలు మరి ఇక్కడ ఉన్నటువంటి రామాలయ పెద్దల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మహిళలందరికీ మరి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా పండుగ జరుపుకుంటుంది. అదే భాగంగా మా సిఆర్సి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పోతంశెట్టి కనికరెడ్డి గ్రామ పంచాయతీ పార్కులో అంగరంగ వైభవంగా లక్ష దీపోత్సవం, అలాగే శ్రీరాముని కళ్యాణం, మరి వందలాది మంది వేల మంది కార్యక్రమాలు చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. మరి సిఆర్సి అన్ని కార్యక్రమాల్లోని ఎలా ముందుకెళ్తా అలాగే ఈ అయోధ్యను పురస్కరించుకొని మరి ఎంతో గొప్పగా ఈరోజు ఈ కార్యక్రమం రావులపాలెంలో చేయడం జరుగుతుంది. ఈరోజు చాలా పర్వదినం. ఎందుకంటే భారతదేశంలో శ్రీరాముడు పుట్టిన తర్వాత మన అందరి ఆరాధ్య దైవమైన శ్రీరాముడు ఈరోజు మళ్ళీ జన్మించినట్టు ఇంత భారీ ఉత్సవాలు జరగడం అన్నది ప్రప్రథమం. ఈ ఉత్సవాలు మోడీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అయోధ్యలో ఈరోజు ప్రతిష్టాపన చాలా భారీ లెవెల్లో జరిగింది. అందులో మేము కూడా ఇక్కడ రావులపాలెంలో ఇక్కడ భక్తుల్ని ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా వాళ్ళకి కూడా ఇందులో ఒక భాగం చేయాలని మేము ఈ కార్యక్రమం సిఆర్సి తరఫున అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు ఏంటంటే మేమందరం కూడా ఇందులో పాలు పంచుకుని ఈరోజు కళ్యాణం చేస్తున్నాం. ఇదేంటంటే ఈ భక్తులు అందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు శ్రీరాముని ప్రసాదాలు అందజేయడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే మేము కూడా ఒక భాగం అవ్వాలని మా సిఆర్సి తరఫున ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అంటే దీనికి ఏంటంటే అయోధ్యలో రామాలయం ట్రస్ట్ వారు పిలిపించారు, ప్రతి ఇంటికి 5 ప్రమిదలు వెలిగించండి, అది పుణ్యం వస్తుంది అని చెప్పేసి. మేమేంటంటే ఇంటికాడ వాళ్ళు ఏదన్నా వెలిగించుకునే వాళ్ళు ఉంటారు, ఒకవేళ ఏదన్నా వెలిగించుకోలేకపోయినా ఇక్కడ ఏంటంటే 1,00,000 దీపాలు వెలిగించాలని చెప్పేసి అరేంజ్ చేయడం జరిగింది. ఈ కళ్యాణం అయిన తర్వాత 1,00,000 దీపాలు వెలిగించడం జరుగుద్ది. ఇది ఈ చుట్టుపక్కల ఏంటంటే ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి మేము అరేంజ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి.
ఈ రోజున యాక్చువల్గా దేశవ్యాప్తంగా శ్రీరాముడు, ఎందుకంటే ఇది 500 సంవత్సరాల నుంచి చాలా ఎంతో కష్ట నష్టాలు కోర్చి ఇది ప్రతి హిందూ యొక్క 500 సంవత్సరాల కళ. ఈ రోజు అది నెరవేరింది. ఈ రోజు అయోధ్యలో అత్యంత వైభవంగా శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. సో దాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా రకరకాల కార్యక్రమాలు ప్రతి ఊళ్ళోనూ ప్రతి చోట కూడా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో అలాగే మన రావులపాలెంలో ఈరోజు సిఆర్సి వారి ఆధ్వర్యంలో పార్కులో ఒక సీతారాముల వారి కళ్యాణం అలాగే లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నారు. సో ఈ దేశం మొత్తం ఇందులో భాగం అవ్వాలనే కార్యక్రమంతో ఇది చేయడం జరిగింది. సో ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని, ఎందుకంటే చాలా మంది ఇక్కడికి వచ్చి పాల్గొన్నారు. సో చాలా బాగా నిర్వహిస్తున్నారు. సో ఇందులో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. సో సిఆర్సి తరఫున మేము కూడా ఇందులో భాగమయ్యి ఈ కార్యక్రమం అత్యద్భుతంగా జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. అలాగే అందరూ కూడా ఇందులో పాల్గొనాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరస్తదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర. ఈరోజు రావులపాలెంలో అత్యంత వైభవోపేతంగా శ్రీరాముని యొక్క కళ్యాణము లక్ష దీపోత్సవ కార్యక్రమం అనేది అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈరోజు అయోధ్యలో జరిగినటువంటి రామచంద్రుని యొక్క విగ్రహ ప్రతిష్ట, బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని అందరూ కూడా అన్ని చోట్ల మొత్తం దేశమంతా కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి వాడల్లోనూ కూడా రామచంద్రుని యొక్క రామనామ స్మరణతోటి అలాగే రామునికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు అలాగే కళ్యాణ కార్యక్రమాలు దీపోత్సవాలు ఇవన్నీ కూడా అత్యంత వైభవంగా ఈరోజు అందరూ కూడా చేసుకోవడం అనేది జరిగింది. ఈరోజు ప్రతిష్ఠ చేయడానికి ఈ ముహూర్త నిర్ణయం అనేది మన కాశీలో ఉన్నటువంటి శాస్త్రి గారు నిర్ణయం చేసాం. తద్వారా ఈ యొక్క రోజును మనం ప్రధానంగా ఎన్నుకోవడం అనేది జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈరోజు ఈ మేషలగ్నంలో గురుడు ఉండడం, అలాగే వృషభంలో చంద్రుడు ఉచ్ఛలో ఉండడం, అలాగే కుంభంలో శని స్వక్షేత్రంలో ఉండడం ఇది అత్యంత శుభ పరిణామం. ఆ సమయంలో 12:29 నిమిషాల నుంచి 12:30 మధ్యలో అది చాలా శుభమైన సమయం. అది ఈ బారహస్పత్యమానం ప్రకారం ఈ యొక్క ముహూర్త నిర్ణయం చేయడం అనేది జరిగింది. చాంద్రమానం ప్రకారం అయితే మనకి ఇది శూన్యమాసంగా పరిగణింపబడుతుంది. కానీ అక్కడ బారహస్పత్యమానం ప్రకారం ఇది చాలా విశేషమైన రోజు. ఈ రోజున ఆ సమయంలో కనుక విగ్రహస్థాపన కనుక జరిగితే అది లోక సంరక్షణ అలాగే దిగ్విజయంగా జరుగుతుంది అని చెప్పి ఆ యొక్క ముహూర్త బలం చెబుతోంది. దాన్ని అనుసరించి ఈరోజు ముహూర్త నిర్ణయం చేసి ఆ బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని దశావతారాలతో కూడుకున్నటువంటి రాముని యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం అనేది అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈరోజు రావులపాలెంలో భక్తులందరితో కూడుకున్నటువంటి ఈ యొక్క వేదిక మీద ప్రధానంగా ఈ యొక్క రాముని యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని కమిటీ వారు ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం అంతా జరిగింది. దీనికి ఈ కళ్యాణ కార్యక్రమం ద్వారా ఆ రాముని యొక్క విగ్రహం యొక్క తేజస్సు మరింత పెంపొందింపబడి ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అలాగే ఈ దేశం ఇంకా ధర్మబద్ధంగా అభివృద్ధుల పదంలో నడుస్తుంది అని చెప్పడానికి ఎట్టి సందేహం లేదు. మనందరి మీద రాముడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఈ యొక్క ముహూర్త బలం వలన మనందరికీ కూడా రాముడి యొక్క సంపూర్ణంగా అనుగ్రహంతో మన దేశం ఇంకా అభివృద్ధి పదంలో నడుస్తామని చెప్పడంలో ఎట్టి సందేహం లేదు. ఆ రాముడి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా మరొకసారి కలగాలని అందరినీ ఆశీర్వదిస్తూ నిత్యశ్రీ నిత్యమంగళం. ఈరోజు మన అయోధ్యలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమము మనం అక్కడ అయోధ్య వెళ్ళి చూడలేకపోయినా ఇక్కడ మనకి రావులపాలెం మన రామాలయ ముసలామాల వారి సిఆర్సి వాళ్ళు ఏర్పాటు చేసిన మన కార్యక్రమంలో అందరూ పాల్గొని చూసి తరించారండి. మనకి చాలా ఆనందంగా ఉంది. మనం బాగా ఇది మన ప్రాణ ప్రతిష్టని మనం అక్కడికి వెళ్ళి చూసినట్టే ఉంది. అందుకని అందరికీ ధన్యవాదాలు, ప్రతిష్ట మనకి జరిపిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ చాలా మనం ఆనందంగా ఫీల్ అవుతున్నాం. నమస్తే అండి.